ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది, దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి, రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది, బాక్సాఫీస్ పై దాని ప్రభావం ఎంత, ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. హైదరాబాదులో వర్షం అనుకోని అతిథి లాంటిది. ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ రోజు అలానే ఊహించని విధంగా వర్షం కురిసింది. ఎంఎస్ రాజు కారు బంజారా హిల్స్ రోడ్ల మీద వేగంగా పరిగెడుతోంది. ఆయనప్పుడే సూర్యనారాయణరాజును కలిసి వస్తున్నారు. సూర్యనారాయణరాజు అంటే రెబల్ స్టార్ కృష్ణంరాజుకు సొంత తమ్ముడు. వాళ్ళబ్బాయి ప్రభాస్ అప్పుడే హీరోగా ఎంటర్ అయ్యాడు. ఈశ్వర్ రాఘవేంద్ర 2 సినిమాలు చేశాడు. మా వాణ్ణి మీ చేతుల్లో పెడుతున్నారు, ఎలా చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం అన్నారు సూర్యనారాయణరాజు. అంత ఫ్రీడమ్ ఇస్తే ఎంఎస్ రాజు లాంటి ఫిల్మ్ మేకర్కు ఫుల్ హ్యాపీ. దాంతోపాటే కొండంత ఒత్తిడి కూడాను. నన్ను నమ్మి వాళ్ళబ్బాయిని అప్పగిస్తున్నారు, ఎలాగైనా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. కారుకున్న వేగంగా పరుగులు తీస్తోంది ఎంఎస్ రాజు మనస్సు. వర్షం వెలిసిపోవడంతో హైదరాబాద్ తడితడి అందాలతో మెరిసిపోతోంది. ఒక్కడు ఆల్ టైమ్ సూపర్ హిట్. ఎంఎస్ రాజు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇండస్ట్రీ అంతా వెయిటింగ్. ఎంఎస్ రాజు ఎక్కువ మాట్లాడరు, ఆయన చేతల మనిషి. ఏం చేసినా సైలెంట్గానే చేస్తారు. ప్రభాస్తో పక్కా యాక్షన్ ఫిల్మ్ చేయడానికి కావలసిన సరంజామా సిద్ధం చేస్తున్నారాయన. పరుచూరి బ్రదర్స్ దగ్గర వీరు పోట్ల అసిస్టెంట్, ఫుల్ జెమ్. అతను యాక్షన్ ఎపిసోడ్ చెప్పాడు. ఎంఎస్ రాజుకు విపరీతంగా నచ్చేసింది. దాని చుట్టూరా స్క్రిప్ట్ అల్లుతున్నారు. రామాయణం లాంటి కథ. సీతను రావణుడు మోహించి లంకలో బంధిస్తాడు. ఆ లంక నుంచి సీతను విడిపించడమే రాముడి లక్ష్యం. సేమ్ టు సేమ్ అలాంటి ప్యాటర్నే. ఓ అందమైన అమ్మాయి. ఆమె చుట్టూ గుడ్, బ్యాడ్, అగ్లీ క్యారెక్టర్స్. గుడ్ అంటే హీరో, బ్యాడ్ అంటే విలన్, అగ్లీ అంటే హీరోయిన్ ఫాదర్. ఈ నలుగురితో పాటు వర్షానిది కూడా ఇంపార్టెంట్ రోల్. ఇదంతా ఓకే, కానీ బ్యాక్డ్రాప్ అదిరిపోవాలి. ఇంతవరకు ఏ సినిమాలోనూ వచ్చి ఉండకూడదు. ఏవేవో ఆలోచిస్తుంటే ఫైనల్గా దొరికింది. వరంగల్ బ్యాక్డ్రాప్, 1000 స్తంభాల గుడి, మిగతా హిస్టారికల్ ప్లేసెస్. ఆడియన్స్కు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇన్క్లూడ్ చేసుకుంటూ స్టోరీ సెట్ చేశారు. హిందీ సినిమా తేజాబ్లో కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కూతుర్ని ఉపయోగించుకుని కోటీశ్వరుడు కావాలని కలలో కనే తండ్రిగా అనుపమ్ ఖేర్ చేశాడు. అందులో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ మనస్పర్ధలొచ్చి విడిపోతారు. వీటన్నిటి ఇన్స్పిరేషన్తో స్క్రిప్ట్ ఫైనల్ అయింది. ఇంతకు ఈ కథను ఎంఎస్ రాజు ఎవరితో డైరెక్ట్ చేయిస్తారు? ఎవరా లక్కీ గై? బాబీ సినిమా డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ శోభన్ పాపం ఫుల్లీ డిప్రెస్డ్. అలాంటి టైంలో ఎంఎస్ రాజు నుంచి ఫోన్లే తుపాను టైంలో రొట్టెముక్కైనా దొరుకుతోంది. డైరెక్టర్గా ఎలాగూ భవిష్యత్తు లేదు, రైటర్గానైనా స్థిరపడదాం. శోభన్ ఊపిరి పీల్చుకున్నాడు. జీరో క్యాండిల్ బల్బులాగా సుమంత్ ఆర్ట్స్ ఆఫీసులోకి అడుగుపెట్టినవాడు ఫ్లడ్ లైట్ లాగా బయటకొచ్చాడు. నెవర్ ఎక్స్పెక్టింగ్ ఆఫర్. ప్రభాస్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేయమంటారనుకుంటే ఏకంగా డైరెక్షన్ ఆఫర్ ఇచ్చారు. స్టార్ కాని ప్రభాస్తో, అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్తో ఎంఎస్ రాజు సినిమానా? మరీ ఇంత మొండి ధైర్యమా? ఈ టైంలో ఏటికి ఎదురీదడం అవసరమా? ఈ కామెంట్స్ అన్నీ ఎంఎస్ రాజు చెవిన పడుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకునే స్థితిలో లేరాయన. ఓ పక్క స్క్రిప్ట్ ఫైనల్ డిస్కషన్స్, మరోపక్క కాస్టింగ్ సెలక్షన్. కె రాఘవేంద్రరావు గంగోత్రి సినిమాలో ఓ కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అదితి అగర్వాల్. హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సిస్టర్. అదిరిపోయేలా ఉందని టాక్. ప్రభాస్ పక్కన బాగానే ఉండేట్టు ఉంది, కానీ గంగోత్రి కంప్లీట్ అయితే తప్ప డేట్స్ దొరకవు. వేరే ఆప్షన్ చూసుకోవాల్సిందే. చెన్నైలో నాని షూటింగ్. సరదాగా మహేష్ను కలవడానికెళ్లారు ఎంఎస్ రాజు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కెళ్తుంటే జెమినీ ఫ్లైఓవర్ దగ్గర అప్పుడే ఓ కొత్త సినిమా వినైల్ ఫిక్స్ చేస్తున్నారు. అందులో మెరుపులాగా ఓ అమ్మాయి కనిపించింది. ఎంఎస్ రాజు వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. విక్రమ్ పక్కన సామి అనే తమిళ సినిమాలో చేస్తోందట. తెలుగులో కూడా నీ మనసు నాకు తెలుసు అనే సినిమా చేస్తోంది. ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం ద్వారా ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశారు. వెంటనే లైన్లోకొచ్చిందా అమ్మాయి. ఎంఎస్ రాజు చూచాయిగా కథ చెబితే థ్రిల్ అయిపోయింది. ఆ అమ్మాయే త్రిష. శైలజ పాత్రకు త్రిష రెడీ. జయం, నిజం సినిమాల్లో విలన్గా చేసి మంచి స్వింగ్ మీదున్నాడు గోపీచంద్. ఇందులో భద్రన్న పాత్రకు అతనే ఫస్ట్ చాయిస్. ఒడ్డు పొడుగు క్యారెక్టర్స్ పరంగా ప్రభాస్తో పోటాపోటీగా ఉండాలి. గోపీచంద్ ఓకే. హీరోయిన్ ఫాదర్గా ప్రకాష్ రాజును మించిన ఆప్షన్ ఎవరుంటారు? డైలాగ్ రైటర్ సత్యమూర్తి కొడుకైన దేవిశ్రీ ప్రసాద్ను దేవితో మ్యూజిక్ డైరెక్టర్ను చేసింది ఎంఎస్ రాజే. ఆ తర్వాత మళ్లీ పిలవలేదు. ఈ సినిమాకు మాత్రం దేవిశ్రీతోనే మ్యూజిక్ చేయించుకోవాలని ముందే ఫిక్స్. గోల్డెన్ ఛాన్స్. దేవి చెలరేగిపోయాడు. ఎంఎస్ రాజు ఒక ట్యూన్ అడిగితే 100 ఆప్షన్లు ఇచ్చేవాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే ఎంఎస్ రాజుకు భక్తి, గౌరవం, ఆరాధన. ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చేసి మీ ఇష్టం గురువుగారు, ఎంతైనా తీసుకోండి, నాకు మంచి పాటలు కావాలి అన్నారు ఎంఎస్ రాజు. పగలబడి నవ్వేశారు సిరివెన్నెల. అంతే, పాటల కనకవర్షం కురిసింది.
టైటిల్ వర్షం అయితే బాగుంటుంది. కానీ విఎన్ ఆదిత్య అప్పటికే ఇదే టైటిల్తో నాగార్జున కోసం ఓ స్క్రిప్ట్ చేసుకుంటున్నాడు. ఎంఎస్ రాజు అడగ్గానే టైటిల్ ఇచ్చేశాడు. రూట్ క్లియర్. మార్చి 14 ఎంఎస్ రాజు శ్రీమతి పుట్టినరోజు. సెంటిమెంటల్ డే. ఒక్కడు అదే రోజు మొదలైంది. వర్షం కూడా అదే రోజున స్టార్ట్. ఫస్ట్ షెడ్యూల్ వర్క్ జరుగుతోంది. ఎంఎస్ రాజు నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ వర్క్. షూటింగ్ ఆపేశారు. 2 నెలలు బ్రేక్. మళ్లీ స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. లోపాలన్నీ పట్టి పట్టి వెతుకుతున్నారు. హీరోకు విలన్కు మధ్య ఒకసారి ఫైట్ జరిగింది. రెండోసారి కూడా ఫైట్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ పెట్టకూడదు. అంత ఎఫెక్ట్ వచ్చేంత డైలాగ్ పడాలి. పరుచూరి బ్రదర్స్ ఇలాంటి వాటిల్లో మాస్టర్స్. శైలు కోసం నేను 100 సార్లు చస్తాను, నువ్వు ఒక్కసారి చస్తావా అని హీరో విలన్ను అడుగుతాడు. ఆ ఒక్క డైలాగ్తో విలన్ బుర్ర తిరిగిపోయేలా కొట్టాడు హీరో. ఇలాంటి కరెక్షన్స్ అన్నీ చేసేశారు. ఇప్పుడు స్క్రిప్ట్ పర్ఫెక్ట్. మళ్లీ షూటింగ్ స్టార్ట్. రైల్వే స్టేషన్లో ఓ పాట. అలా ఇలా ఉండకూడదు, మోతెక్కిపోవాలి. ప్రభుదేవాలంటి కొరియోగ్రాఫర్ కావాలి. అప్పుడతను ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అంటే కొరియోగ్రఫీ కూడా పక్కన పెట్టేశాడు. కానీ ఎంఎస్ రాజు లాంటివాడు అడిగితే కాదనగలడా? జీ హుజూర్ అంటూ వచ్చేశాడు. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో పనపాకం రైల్వే స్టేషన్. ప్రభాస్, త్రిష, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, 60 నుంచి 70 మంది మోడల్స్తో 1 వీక్ తీశారా పాట. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్లని దాక్కుంటావే పైన. పూతలపట్టు రైల్వే స్టేషన్, పాత బస్తీలోని సుల్తాన్ బజార్, శంకరపల్లి దగ్గర భారీ సెట్. ఇలా చాలా చోట్ల యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. వరంగల్లో 10 డేస్ షెడ్యూల్ చేశారు. ఇక్కడ తీసిన సినిమాలేవీ ఆడలేదు అన్నాడు ఒకతను. ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ పోతుందిలే చెప్పారు ఎంఎస్ రాజు చాలా కాన్ఫిడెంట్గా. ఎంఎస్ రాజుకు అరకు వ్యాలీ సెంటిమెంట్. అక్కడ తీసిన ఆయన సినిమాలన్నీ హిట్టే. అందుకే అరకులో కొన్ని యాక్షన్ సీన్స్, ఒక సాంగ్ తీశారు. ఇంట్రడక్షన్ షాట్ హెవీ రిస్క్. క్వారీలో బాంబు పేలుళ్ల మధ్య షాట్స్ తీయాలి. డూపు పెడదామంటే ప్రభాస్ ఒప్పుకోలేదు. 140 వర్కింగ్ డేస్లో సినిమా షూటింగ్ కంప్లీటెడ్. 5 కోట్ల బడ్జెట్ తేలింది. ఈ సినిమాతో ప్రభాస్ పెద్ద రేంజ్కెళ్తాడు. ఇది ఎంఎస్ రాజు ప్రిడిక్షన్. ఇంతకు మించి వర్షం గురించి ఒక్క ముక్క మాట్లాడలేదాయన. 2004 సంక్రాంతి మంచి పోటాపోటీ సీజన్. ఎంఎస్ రాజు కాన్ఫిడెన్సే గెలిచింది. వర్షం సూపర్ డూపర్ హిట్. 120 ప్రింట్స్, 200 థియేటర్స్. సెకండ్ వీక్కు వచ్చేసరికి ఇంకో 80 ప్రింట్స్ పెంచాల్సిన పరిస్థితి. ప్రభాస్ ఇప్పుడు స్టార్. చిరంజీవికి ఖైదీలాగా ప్రభాస్కు ఇది టర్నింగ్ పాయింట్. త్రిషకు సూపర్ క్రేజ్. కోలా రంగారావు పాత్రలో ప్రకాష్ రాజ్ డీలింగ్కు ఫుల్ మార్క్స్. భద్రన్నగా గోపీచంద్కు సూపర్ రెస్పాన్స్. గోపాల్ రెడ్డి కెమెరా వర్క్కు అందరూ ఫ్లాట్. దేవి మ్యూజిక్ క్రియేటెడ్ వండర్. ఎంఎస్ రాజుకు డైరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఫిల్మ్ మేకర్గా బ్రాండ్. ఆ రోజు భారీ వర్షం. ఎంఎస్ రాజు కారులో వెళ్తూ ఆ వర్షాన్నే మురిపెంగా చూస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా ఆయన్ను వర్షం సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.